ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఈ వీడియో రెగ్యులర్ వీడియో లెక్క కాదు, చాలా సీరియస్ నోట్లో ఉండబోతుంది. నిన్న జరిగిన టాస్క్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సాక్స్ టాస్క్. ఈ టాస్క్లో ప్రేరణ సంచాలకుగా కంప్లీట్లీ ఫెయిల్ అయింది. దానికి కారణం యష్మి అండ్ యష్మి వాళ్ళ క్లాన్ మెంబర్స్ అండ్ పృథ్వీ అలాగే సోనియా, వీళ్ళందరూ కూడా దానికి కారణమే. అది ప్రేరణ తీసుకున్న నిర్ణయాల్లో అన్ని తప్పుల తడక ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటిది? కెమెరా యాంగిల్స్ కారణమా, లేదంటే ఈమె కనిపించిన యాంగిల్స్లో మిస్టేక్ ఉందా, అసలు ఏం జరిగింది, అసలు రూల్స్ ఏం పెట్టింది, సడన్గా ఎందుకు మార్చింది, ఇవన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు నిన్న నైట్ టాస్క్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు పడుకునేదాకా ఎన్ని డిస్కషన్స్ పెట్టారు, ఆ డిస్కషన్స్లో ఎన్ని రైట్స్ ఉన్నాయి, ఎన్ని రాంగ్స్ ఉన్నాయి, అండ్ యష్మి ప్రేరణని ఎందుకు నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది, యష్మి సోనియా పృథ్వీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న డిస్కషన్స్ ఏంది, విష్ణుప్రియ మీద ఏం కామెంట్ చేసిరు, అండ్ నబిల్ ఎంత బాధపడ్డాడు, శేఖర్ భాష కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా ఓదార్చిరు, అసలు చాలా టాపిక్లు, వ్యాస్ట్ టాపిక్లు ఉన్నాయి. దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ లాస్ట్ దాకా చూసి లాస్ట్లో మాత్రమే కామెంట్ చేయరు, ముందు అస్సలు కామెంట్ చేయకురి. ఇప్పటి నుంచి అయిపోయేదాకా కామెంట్ సెక్షన్కి పోకుర్రి, ఎందుకంటే ఆ లాస్ట్లో కంపల్సరీ అద్భుతమైన అన్లిమిటెడ్ ట్విస్ట్లతోటి కొన్ని ఇన్ఫర్మేషన్లు చెప్పబోతున్నా. గప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకొని గప్పుడు మాత్రమే కింద కామెంట్ చేయరు. అప్పటిదాకా రెగ్యులర్ వీడియోలో కాకుండా చాలా సీరియస్ నోట్తో వినాల్సిన అవసరం ఉంది. బిగ్ బాస్ 8 భవిష్యత్తు ఎట్లా సాగబోతుంది అనేది కంప్లీట్గా ఈ ఒక వీడియోతో మీరు డిసైడ్ కావచ్చు. చలో స్టార్ట్ చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న టాస్క్లో సాక్స్ టాస్క్. ఈ సాక్స్ టాస్క్లో కంప్లీట్గా 2 కాళ్ళకి సాక్స్లు వేసుకొని కొంచెం లెంతీ సాక్స్లు ఉన్నాయి, అవి లెంతీగా బయటకు ఉన్నాయి కదా. సో అసలు రూల్ ఏంటంటే అవతల వాళ్ళ సాక్స్లు ఊచిపోయేలాగా, అంటే ఊడి బయటకు వచ్చేలాగా చేయాలి. ఇది టాస్క్ రూల్. అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాపర్గా ఒక పాయింట్ ప్రేరణ తీసుకునే డెసిషన్ నచ్చింది. ఎక్కడంటే చేతులు వెనక్కి పెట్టి ఆడుకోండి, ఎందుకంటే పుష్ చేసుకుంటున్నారు అనే పాయింట్ మీద చేతులు వెనక్కి పెట్టించింది. ఇది టాస్క్లో ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నాగమణి గంట కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది అవుట్ అయిన వాళ్ళ సంగతి మనం పక్కన పెడితే మెయిన్గా మనకి నాగమణి గంట నిఖిల్ వీళ్ళిద్దరు ఆడిరు, అండ్ అభయ్ పృథ్వీ వీళ్ళిద్దరు ఆడిరు. అంటే వాళ్ళ క్లాన్ నుంచి, ఇది మన ఇలా అఖండ అనే క్లాన్ నుంచి వెళ్ళి, అదే యష్మి క్లాన్ అందాం అబ్బాయి, ఈజీ అఖండాలు అంతలేని కెరటాలు తొక్క తోటకూరలు ఇవన్నీ వేస్ట్. అయితే నిఖిల్ క్లాన్ నుంచి వెళ్ళి నాగమణి గంట నిఖిల్ ఆడారు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి. యష్మి క్లాన్ నుంచి అభయ్ అండ్ పృథ్వీ ఇద్దరు ఆడారు. అండ్ ఇక్కడ విష్ణు క్లాన్, అదే నైనికా క్లాన్ నుంచి విష్ణుప్రియ అండ్ నబిల్ వీళ్ళిద్దరు ఆడడానికి వచ్చారు. ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు. విష్ణుప్రియ ఏమన్నదంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే టాస్క్లో ఆడొద్దు, నన్ను టచ్ చేయకుండా ఆడాలని ఒక రూల్ చెప్పింది. అట్లయితే పర్సనల్గా వీళ్ళు ఏమనుకున్నారు, సోనియా అండ్ పృథ్వీ అంటే సోనియా అండ్ యష్మి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈమె టచ్ చేయకుండా ఆడాలన్నట, గీయని మాటలు కాదు, అవసరమైతే ఆమెను ఆడొద్దని చెప్పాలి, టచ్ చేయకుండా ఆడొద్దంటే ఆమెను ఆడొద్దని, ఆమె బదులు వేరే వాళ్ళని రమ్మని చెప్పాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. సరే, అయితే ఇక్కడ మనకి నాగమణి గంట ఫస్టే అవుట్ అయిండు, సాక్సులు పోయినాయి, కొంచెం బయటకు పోయిండు, డిఫరెంట్ కారణాలతో అతను వెళ్ళిపోయాడు. కానీ డిస్కషన్స్ పెద్ద జరగలేదు, ఓకే. ఇక నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ ఒకటి మిగిలిండు కదా. అండ్ అభయ్ అండ్ పృథ్వీలలో పృథ్వీ అవుట్ అయిండు అనేది ప్రేరణ డిసైడ్ చేసింది. లైన్ క్రాస్ అయిండు కాబట్టి అవుట్ అయిండు అని. యాక్చువల్లీ ప్రేరణ ఉన్న యాంగిల్కి ఆపోజిట్లో పృథ్వీ అట్లకి వెళ్ళిపోతుంటే కాలు బయటకు పోయినట్టుగా అనిపించింది, కానీ కాలు బయటకు పోలే, సాక్స్ బయటకు పోయి వచ్చింది. సాక్స్ మాత్రమే బయటకు పోయి వచ్చింది. కానీ చూడడానికి సాక్స్ అండ్ కాలు సపరేట్ చేసి ఇంత దూరం నుంచి అక్కడ ఉన్న పర్సన్ని చూడలేదు కాబట్టి ప్రేరణ పృథ్వీని అవుట్ అన్నది. దానికి పృథ్వీ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు, కొట్టడానికి వచ్చినట్టే వచ్చింది. కంప్లీట్లీ రూడ్ బిహేవియర్ రోజుకి పెరిగిపోతుంది. నిన్న కూర్చున్నబెట్టి చెప్పారు, నువ్వు నిఖిల్ ఆడుతుంటే నిఖిల్ గెలవాలని అందరూ చప్పట్లు కొట్టిరు, నువ్వు గెలవాలని చప్పట్లు కొట్టలేదు ఎందుకని టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నిఖిల్ అందరినీ కన్విన్స్ చేయగలుగుతున్నాడు, క్యాజువల్గా ఉండగలుగుతున్నాడు, నువ్వు సీరియస్ అయిపోతున్నావు, చాలా సీరియస్ అవుతున్నావు. అదంతా కూడా జనాలకు, అంటే మాకే నచ్చట్లేదు అంటే జనాలకు అసలే నచ్చదు, చాలా రూడ్ బిహేవియర్. కాబట్టి నీ బదులు నిఖిల్ గెలవాలని కోరుకున్నారు అందరూ, నిఖిల్ గెలవాలని కోరుకున్నారు అందరూ అని చెప్పి చాలా సీరియస్గా గట్టిగా చెప్పారు. అయినా కానీ పృథ్వీకి ఎక్కలే. రేపటి నుంచి మారుతా అన్నాడు. సీత చెప్పింది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పద్యం పాడి మరి చెప్పింది. విష్ణుప్రియ చెప్పింది. ఎవరు చెప్పినా కానీ పృథ్వీ ఓకే అట్లెందుకు అని చెప్పి అడ్డం దిడ్డంగా మాట్లాడి ఆఖరికి అయితే నేను రేపటి నుంచి మారుతా అని చెప్పిండు. కానీ వాళ్ళే అన్నారు మళ్ళీ నువ్వు రేపు ఇప్పుడు పడుకొని తెల్లారలేసరికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉండాలో గట్టినే ఉంటావు, నువ్వేం మారవు అంటే ఒక్కొక్కరి నేచర్ అట్లా. అండ్ పృథ్వీ చాలా రూడ్గా అయితే ప్రేరణ మీదకి పోయింది, ఇది చాలా తప్పు. అండ్ పృథ్వీకి చాలా పెద్ద మైనస్. అండ్ సీత నిన్న చెప్పింది, నువ్వు నిఖిల్ ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నిఖిల్ ఉంటుండు ఎందుకో తెలుసా అన్నది. అనగానే పృథ్వీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే ఈ వారం బయటకు వెళ్ళిపోతున్నాడు అన్న సెన్స్లో చెప్పినట్టే అనిపించింది నాకు.
ఇంచుమించు పోయేటట్టే ఉన్నాడు. ఓటింగ్ పోల్ చూస్తుంటే అట్లనే ఉన్నది. ఓటింగ్ పోల్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. టాస్క్ చాలా సీరియస్ టాపిక్ ఇది. అండ్ యష్మి గురించి వచ్చినప్పుడు గట్టిగా ఉంటుంది అబ్బా, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇక పృథ్వీ సాక్స్ కొంచెం మీదకి పోయింది, ఆయన అవుట్ అని చెప్పి యష్మి చెప్పింది. నాకు తప్పనిపించలేదు, ఎందుకంటే ఆ యాంగిల్లో చూస్తే మనకు అట్లా కనబడుతుంది. మనకే ఇంకొక యాంగిల్, టాప్ యాంగిల్, సైడ్ యాంగిల్ చూస్తే మనకు అర్థమైంది పృథ్వీ అవుట్ కాలేదు, జస్ట్ సాక్స్ మాత్రం గాలి తిరిగి వచ్చిందని. ఓవరాల్గా పృథ్వీని అవుట్ చేసింది. అవుట్ పోయిండు. బయటకు పోయిన తర్వాత వీళ్ళ క్లాన్లో ఇక వీళ్ళు ముగ్గురు, యష్మి కానీ, పృథ్వీ కానీ, సోనియా కానీ అరాచకంగా సీరియస్ అవుతూ ఆ పిచ్చి పిచ్చి పాటలు ఎందుకు పెట్టిండో బిగ్ బాస్ నాకు అర్థమవుతలేదు. అసలు టాస్కే అర్థమవుతలేదురా నాయన అంటే బ్యాక్గ్రౌండ్ జై బాలయ్య, జై బాలయ్య, జై. ఓకే, వీ లవ్ బాలయ్య బాబు, జై బాలయ్య మేము కూడా చెప్తాం. కాకపోతే ఆ టాస్క్లో అర్థమయ్యేటట్టు ఉండాలన్న రీతి కొద్దీ గడగడగడగడ 2 డబ్బాలు గులకరాలు వేసి లోపినట్టుగా ఎందుకది మనకి? నాకైతే అది అసలు ఆ బిగ్ బాస్ టీం ఏం చేస్తాను, పండుకున్నారా, తిన్నారా, ఏం చేస్తారు? అది పాటలు బంద్ చేయాలి కదా, అర్థమవుతలేదు కదా వాయిస్లు వాళ్ళే. ఇదే లొల్లు ఎక్కువరా అంటే అదో లొల్లు పెట్టాం. ఇంకా లాస్ట్లో పాటలు ప్లే చేయం, ఎందుకు నువ్వు చేస్తేనే ఆడతారా, లేదంటే ఆడరా? పాటలు ప్లే చేయమంటే ఏదో సరే ఓకే పోలే. పృథ్వీ అవుట్ అని చెప్తే అక్కడి నుంచి రచ్చ స్టార్ట్ అయింది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏందనేది రాత్రి మనకు అర్థమైంది. యష్మి కానీ, సోనియా కానీ, నువ్వు మా టీం అయ్యి ఉండి నిన్ను సంచాలకుగా పెట్టినప్పుడు మాకు ఫేవర్ చేయవా అని అడుగుతారు వీళ్ళు. మాకు ఫేవర్ చేయవా, నువ్వు మనకు ఫేవర్ చేసేటట్టుగా ఆడతావని కదా నేను సంచాలకుగా పెట్టింది అంటారు. కొంచెమన్నా మన గురించి ఆలోచించాలని తెలియదా నీకు అని అంటారు. ఏంది వీళ్ళ కాన్సెప్ట్, ఏంది వీళ్ళ కన్సర్న్ ఏంది అంటే సంచాలక్ మన టీం సైడ్ సపోర్ట్ చేయాలి. అది పోయిన సీజన్లో ఒక సంచాలక్ ఉన్నాడు, ఆ సంచాలక్ అయితే మీకు వర్కౌట్ అయ్యేదేమో నాకు అనిపిస్తుంది. యష్మి కోరుకున్న తీరుగా అయితే అలాంటి సంచాలకు రావాలి వీళ్ళకి. సోనియా కూడా అదే చెప్తుంది, నాకు వీళ్ళది నచ్చలేదు అని. పృథ్వీ కూడా ఆ కైండ్ ఆఫ్ మాటలే మాట్లాడతాడు. వీళ్ళు ఏందిరా బాబు, వీళ్ళు ఎక్కడ వాళ్ళరా. ఇక్కడ మొత్తంగా తులసి వనంలో, గంజాయి వనంలో తులసి మొక్క ఉంది అంటే ఒకే ఒక మొక్క ఉన్నది. ఆ మొక్క ఏందో కింద కామెంట్ చేయాలి. కంప్లీట్ యష్మి క్లాన్లో ఒక అద్భుతమైన పర్సనాలిటీ ఉంది, నైస్ పర్సనాలిటీ ఉంది, న్యాయం సైడ్ ఉండే పర్సనాలిటీ ఉంది. ఆ పర్సనాలిటీ ఎవరు, ఆ పర్సన్ ఎవరో కింద కామెంట్ చేసి నేను చెప్పాను, మీరే కామెంట్ చేస్తే జనాలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చేయకూడదు, లాస్ట్లో చేయరు. చలో నెక్స్ట్ ఇప్పుడు ఒక మాట. ఇక్కడ పృథ్వీ అవుట్ అయింది అబ్బా. అవుట్ అయిన తర్వాత ఇక్కడ విష్ణు అండ్ అభయ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాగా క్లాష్ జరిగింది, విష్ణుప్రియ అండ్ అభయ్ మధ్యలో. ఒకసారి విష్ణు పడిపోయింది. అక్కడ విష్ణుప్రియ అన్నది, నేను ఎవరి సైడ్ తప్పునే చెప్తా, ప్రేరణ సైడ్ అనే కాదు, యష్మి సైడ్ అనే కాదు, ఎవరి సైడ్ తప్పునే చెప్తా. విష్ణుప్రియ ఒకసారి పడిపోయింది, వెనక్కి పడిపోయి లైన్ దాటింది, అవుట్, గేమ్ నుంచి అవుట్. అయితే ఇక్కడ కాళ్ళు లోపల ఉన్నాయి కదా, ఆ పాయింట్ మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ విష్ణుప్రియ ఏం చెప్పింది తెలుసా, నా ముఖం మీద గుద్దిండు బాబాయ్, ముఖం మీద గుద్దలే పీకలే. కానీ అట్లా ఫీల్ వచ్చింది ఆమెకి తప్పు అంటున్నా, విష్ణుప్రియ తప్పు అని ఆమెకి ఆ ఫీల్ వచ్చింది. టక్కన పడిపోయినా అంటే ఈయన నెట్టినట్టున్నాడు, అందుకే పడిపోయినా అనుకున్నది. కానీ అక్కడ జరగలేదు. విష్ణుప్రియ అక్కడ అవుట్ అని చెప్పొచ్చు, ఇది ప్రేరణ విష్ణుప్రియని అవుట్ అని చెప్పొచ్చు. కానీ విష్ణుప్రియ ఫైట్ చేయాల్సింది ఏం తెలుసు, నా 2 కాళ్ళు లోపల ఉన్నాయి కాబట్టి నేను అవుట్ కాదు అని చెప్పాలి. అప్పుడు వర్కౌట్ అయితే లోపలికి వచ్చేస్తుంది. అక్కడ విష్ణుప్రియ అట్లా ఫైట్ చేయలేదు, ఇక్కడ ప్రేరణ ఇట్లా చెప్పలేదు, క్లారిటీ మిస్ కాలేదు. అండ్ ఓవరాల్గా అభయ్ మీద ఒక నింద పడ్డది. అండ్ అభయ్ సక్కం పూసన, అభయ్ ఏం తప్పు లేదా అని అంటే అభయ్ కూడా నెట్టడానికి ప్రయత్నం చేసిన. ఆ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అని చెప్పి యష్మి రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ చేయడం అనేది పెద్ద మూర్ఖత్వం. యష్మి ఏం చెప్తే అదే, యష్మి అక్కడి నుంచి ఏం అరిస్తే అదే. యష్మి అండ్ క్లాన్ కంప్లీట్గా మీదకి వస్తుంటే ఒకసారి ఆ ప్రేరణ పోండి మీరు ఎందుకు వస్తారు అని చెప్పి ఇట్లా అన్నది. వెరీ నైస్ గెస్చర్. పాపం ప్రేరణ కష్టపడి చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ ప్రతి దగ్గర మిస్టేక్ పోయింది. విష్ణుప్రియని తీసేస్తే అక్కడ తీసేయాలి, లేదా అక్కడ ఫైట్ చేసి ఉంచితే ఉంచాలి. కానీ రీస్టార్ట్కి అడిగిపోయింది. రీస్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా చక్కగా జరిగిందంటే అభయ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ ఆ సాక్స్ దొక్కిండు. అభయ్ మంచిగానే ఆడిండు. అయితే ఇక్కడ కాలుతోటి ఇట్లా నెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇక్కడ విష్ణుప్రియను చేతితో నెట్టడానికి ప్రయత్నం చేసింది. చేతితో నెట్టకూడదు, చేతులు వెనక పెట్టి ఆడాలనేది రూల్ ఉంది. అక్కడ నుంచి వెనక నుంచి ప్రేరణ యూ పుష్ అన్న అంటే నువ్వు పుష్ చేస్తున్నావు, నువ్వు అవుట్ అన్న సెన్స్లో. అయితే యూ పుష్ అంటే విష్ణుప్రియకి అర్థమైంది ఏంటంటే నెట్టమంటుంది అని చెప్పి నెట్టు కూడా చేరింది. కథం నూకినా అవుట్ అని చెప్తే అక్కడ విష్ణుప్రియ హట్టు లొల్లి మళ్ళీ పంచాయతీ. ఇక్కడ విష్ణుప్రియ అవుట్ చేయాల్సింది ముందే, కానీ చేయలే. విష్ణుప్రియ ఫైట్ చేయాల్సింది అక్కడనే, కానీ చేయలే. రీస్టార్ట్ అనేది చెప్పి ఇట్లాంటివన్నీ కూడా తప్పులు పోయినాయి. అక్కడ యష్మి ఏది చెప్తే అదే చేసినట్టుగా అనిపించింది ప్రేరణ. నాగమణి కంట అంటే అవుట్ అయిందంటే అవుట్, ఓకే ఫోన్లో ఎట్లా అయిండు. ఆ తర్వాత పృథ్వీ రాంగ్గా అవుట్ అయ్యిండు. పృథ్వీ అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చేసింది ప్రేరణ. అక్కడ కూడా మిస్టేక్, కానీ అది పొరపాటు అవుతుంది. అది కంప్లీట్గా కావాలని చేసిన తప్పు కాదు, అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ కెమెరా యాంగిల్ ఆమె కట్టింగ్ కనబడుతుంది కాబట్టి అక్కడ తప్పని నేను అన్నాను. విష్ణుప్రియ విషయంలో 2 మిస్టేక్లు జరిగినాయి. ఇక్కడ కూడా మనం తప్పు అని అందాము అని అంటే ఇక్కడ విష్ణుప్రియ పోరాటం చేసింది, నేను అవుట్ కాదు, నా కాళ్ళు లోపల నేను పోరాటం చేయలే, నన్ను గుద్దిండు, నన్ను దానిండు, నేను అవుట్ కాదు అని అంటుంది. దట్ ఈస్ నాట్ రైట్. అండ్ ప్రేరణ కూడా క్లారిఫై ఇయ్యలే. అండ్ రీస్టార్ట్ అనేది తప్పు. ఇవన్నీ తప్పులు ఇక్కడ. విష్ణుప్రియ అయితే అవుట్ అయి బయటకు వచ్చింది. అండ్ నబీల్ విషయంలో ప్రేరణ కంప్లీట్లీ మిస్టేక్. ఎందుకంటే నువ్వు దాచావంటది.
దాచినట్టుగా ఆమెకు అనిపించింది. ఆ సెకండ్లో టక్కన ఇట్లా మనోడు కూడా టక్కన రియాక్ట్ అయిపోయి తీసినట్టుగా ఆ లుక్కులు అవన్నీ చూస్తుంటే డౌట్ వచ్చింది ప్రేరణకి. ఇక్కడ కూడా మనం జడ్జి చేయడానికి లేదు, ఎందుకంటే నిఖిల్ అభయ్ వీళ్ళిద్దరు కంప్లీట్గా కంబైన్డ్గా ఆడిరబ్బా. టాస్క్ మొత్తం కూడా నిఖిల్ అండ్ అభయ్ విష్ణుప్రియ మీద అటాక్ చేయడానికి ట్రై చేసిరు, నబీల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసిరు, కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు అటాక్ చేయడానికి ట్రై చేయలేదు. వీళ్ళిద్దరు కాంబో లాగా గ్రూప్ గేమ్ లాగా ఆడిరు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఇట్లా ఆడొద్దు అన్న విషయం ప్రేరణ చెప్పలేదు. అండ్ ఇదంతా జరిగింది. ఆఖరికి వస్తే నబీల్ని అవుట్ చేసిరు. అవుట్ చేసిన విధానం ఇది సాక్స్ ఇట్లా మడత పడ్డది ఇట్లా అన్నాడు, అవుట్ అని అన్నది ప్రేరణ. అది చాలా 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 తప్పు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నబీల్ రియాక్ట్ అయ్యిండు, రియలైజ్ అయ్యిండు, కాలు కింది మీద తీసేసిండు. అక్కడ నబీల్ది గింత కూడా పొరపాటు లేదు. అండ్ నబీల్కి వచ్చిన కోపం 100 కాదు 200% రైట్. చాలా అంటే చాలా కరెక్ట్గా సీరియస్ అయ్యిండు. ఇది నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నబీల్ నుంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపించిండు. అంటే గట్టిగా మాట్లాడిండు, అరిచిండు, తన బాధ చెప్పుకున్నాడు, కెమెరాకు చెప్పుకున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేశారు. అండ్ ఇక్కడ హౌస్ మొత్తానికి ఎస్పెషల్లీ నైనికా క్లాన్కి వచ్చే నెగిటివ్ పాయింట్ ఏంటి చెప్పన్నా, నైనికా క్లాన్లో ఉన్న ఏ మెంబర్ కూడా విష్ణుప్రియ కావచ్చు, నైనిక కావచ్చు, సీత కావచ్చు, వీళ్ళెవరు కూడా నబీల్ దగ్గరికి రాలేదు, నబీల్ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. అయ్యో నబీల్ ఎందుకు పోన్లే, ఏదో పోయిందని చెప్పి అనలేదు. ఏమంటే ప్రేరణ దగ్గర కూర్చున్నారు. ఎందుకంటే నబీల్కి అంత పెద్ద స్కోప్ లేదు, నబీల్కి అంత హైలైట్ అవుతలేడు అన్న పాయింట్ తోటి వీళ్ళెవరు కూడా నబీల్తో అంత క్లోజ్గా ఉండట్లే. జస్ట్ ఉన్నామా అంటే ఉన్నాం, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉన్నారు తప్ప వీళ్ళంతా కూడా ప్రేరణతోటి, యష్మితోటి కూడా ప్రేరణతోటి, నిఖిల్ తోటి, సోనియాతోటి, విష్ణుప్రియతోటి వీళ్ళతోటి ఎక్కువ ట్రావెల్ కావడానికి ట్రై చేస్తున్నారు. అంతే తప్ప ఈవెన్ నాగమణికంటతో కూడా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనోడికి ఫుటేజ్, ఆ స్పేస్, ఆ ఇంపార్టెన్స్ వచ్చేసింది అన్న ఫీలింగ్. అండ్ నబీల్ తోటి వీళ్ళెవరు మాట్లాడతలేరు. ఇది నేను గమనిస్తున్నా లైవ్లలో. పెద్దగా ఏం మాట్లాడరు, మనోడే పోయి హాయ్ బాయ్ చెప్పినట్టు కూర్చొని మాట్లాడతాడు, అంతే పనులు చేస్తూ ఉంటాడు. అయితే నబీల్ నిన్న బాధపడతాంటే ఆదిత్యవర్మన్ వచ్చి వీళ్ళెవ్వరు రారు చూడు నీ దగ్గరికి, వీళ్ళ గురించి తెలుసు, వీళ్ళు అక్కడనే ఉంటారు, ఇక్కడికి రారు అని చెప్పి అన్నాడు. వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతారని ఆదిత్య అన్నకి ఎప్పటి నుంచో ఉంది, ఆదిత్యవర్మన్కి. అండ్ శేఖర్ భాష అన్న ఒకడు వచ్చి నువ్వు సూపర్గా ఆడినావు అని చెప్పి అయితే నేను చెప్పిండు. సో ఇది ఇక్కడ నబీల్ హట్ అయిండు, బాధపడ్డాడు, చెప్పిండు. అండ్ నేను రానా సంచాలకగా అప్పుడు చూసుకుంటా, ఇది ఒకటి తప్పు. నబీల్ నోట్లోకి వెళ్ళి వచ్చింది, నేను సంచాలక అయినప్పుడు చూసుకుంటా, ఫేక్గా ఆడిరు వీళ్ళు, తొండాట ఆడిరు, నేను కూడా ఆడతా అన్నాడు. తొండాట ఆడద్దు. తొండికి మండికి దేవుడే చూస్తాడని మా దగ్గర ఒక చిన్న శాస్త్రం ఉన్నది. దేవుడు చూడడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తొండికి మండికి జనం చూస్తారు, జనం నీకు సపోర్ట్ చేస్తారు. నబీల్ నువ్వెట్లా ఆడుతున్నావు న్యాయంగా అది ఆడు, బస్ నీకు రావాల్సింది వస్తుంది. నువ్వు ఆ చెస్ట్ మీద వ్యాక్స్ తోటి హెయిర్ తీసేసుకున్న టాస్క్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టినావు. అట్ ద సేమ్ టైం ఈ టాస్క్లో నీకు అన్యాయం జరిగితే ఫైట్ చేయడానికి ట్రై చేసినావు. అండ్ టాస్క్లో న్యాయంగా ఆడడానికి ట్రై చేసినావు. ఎక్కడ కూడా తొండి పెట్టలే, ఎక్కడ కూడా రాంగ్ చేయలేదు. నువ్వు బాగా ఆడినావు కాబట్టి నువ్వు ఇట్లనే ఆడు, నీకు జనాల సపోర్ట్ ఉంటుంది. దట్స్ ఇట్. ఆడతలేవు అంటే అదరగొట్టేసినావు కాబట్టి అట్నే కంటిన్యూ చేయి. ఇక ఇక్కడ నబీల్ కూడా అవుట్ అయిన తర్వాత నబీల్ ఒక మాట చెప్పిండబ్బా వేరే వాళ్ళతోటి, ఆదిత్యవర్మన్తో వాళ్ళతో చెప్పిండు. మీరు గమనిస్తే, అంటే నబీల్ గమనించిండు, మీరు గమనిస్తే వాళ్ళిద్దరు కలిసి అనుకుని ఆడిర్రు. నిఖిల్ అభయ్ని ముట్టలేదు, అభయ్ నిఖిల్ని ముట్టలేదు. లాస్ట్కి వచ్చేదాకా కూడా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే దాకా కూడా వాళ్ళు అస్సలు ఒకరినొకరు ఏం అనుకోలేదు. వాళ్ళిద్దరు కలిసే మా ఇద్దరిని అటాక్ చేయడానికి ట్రై చేసిరు. బికాజ్ వాళ్ళు 50-50 పంచుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు. ఎస్, ఆ ఆలోచనతో ఉండొచ్చు. ఎందుకంటే దానికంటే ముందు టాస్క్లో ఒకరు ఓడిపోతే మిగతా ఇద్దరికి 50-50 వచ్చినాయి కాబట్టి అదే థాట్ తోటి ఉన్నారు కాబట్టి అట్లా చేసారని చెప్పి నవీల్ కూడా చెప్పిండు. సో అదే ప్లాన్ తోటి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ ముందటికి వేరేమని అనిపించింది. స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా వాళ్ళిద్దరూ కొట్లాడుకోకుండా మిగతా వాళ్ళకి అటాక్ చేయడం, ఇది గ్రూప్ గేమ్. ఇది గేమ్లో రాంగ్ అంటే రాంగ్ అని చెప్పను, కానీ రైట్ అని మాత్రం చెప్పలేము అన్నట్టు, అది మ్యాటర్. సో ఓవరాల్గా ఈ టాస్క్ ఇట్లే. ఆఖరికి వస్తే నిఖిల్ కొంత ఇంజూర్ తోటి, అంటే కాలు మిస్టేక్లో సాక్స్ దొక్కపోతే కాలు దొక్కిండు అభయ్, అక్కడికైతే అయిపోయింది. అయితే ఈ టాస్క్లో యష్మి పక్క నుంచి చేసిన అల్లరి, అరుపులు, చిల్లర, సపట్లు కొట్టుడు, డ్యాన్సులు చేసుడు, ఇవన్నీ కూడా టూ మచ్ రూడ్ బిహేవియర్. ఇంత జరిగింది అబ్బా టాస్క్లో, ఇంత జరిగింది. ఇక టాస్క్ తర్వాత కూడా రాత్రి పడుకునేదాకా విపరీతమైన ముచ్చట్లు జరిగినాయి. ఆ ముచ్చట్లన్నిటి గురించి చెప్తా ఇప్పుడు. దానికన్నా ముందు వీడియో స్టార్టింగ్లో నేను ఒక ప్రామిస్ చేసిన, ఈ వీడియోలో అన్లిమిటెడ్ ట్విస్ట్ ఉండబోతుందని అండ్ అన్లిమిటెడ్ ఫన్ కూడా ఉండబోతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. అయితే నిన్న జరిగిన ఆ టాస్క్ గురించి నేను ఎపిసోడ్ రివ్యూలో పెద్దగా స్ట్రెస్ చేసి చెప్పలే, అంటే క్యాజువల్గా లైట్ వేలో చెప్పిన. అండ్ యష్మి గురించి పూర్తిగా నెగిటివ్గా ఈ పాయింట్లో తప్పు, ఇది తప్పు, అది తప్పు అని నేను చెప్పలే. అండ్ దానికి చాలామంది ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు. అరే ఏందన్నా అంత రాక్షస్ లాగా బిహేవ్ చేసింది శోభా శెట్టి ఆ సీజన్లో అని, అంటే అంతకంటే దారుణంగా బిహేవ్ చేసింది, ఆ చప్పట్లు కొట్టుడు ఏంది, ఆ డ్యాన్సులు చేసింది, ఆ విపరీతమైన యాటిట్యూడ్ ఏంది, ఆ పొగరేంది, అవన్నీ కూడా పెట్టారు. ఎస్, అందుకోసం ఈ డెడికేటివ్ వీడియో చేసిన. ఎందుకంటే యష్మి నార్మల్ కంటెస్టెంట్ కాదు, యష్మి వెరీ టూ మచ్ కంటెస్టెంట్. అందుకే ఈ వీక్ యష్మి ఎలిమినేట్ అవ్వాలని చాలామంది కోరుకుంటూ కింద కామెంట్లలో పెట్టారు. నాకు కూడా అనిపించింది, సేమ్ థాట్ వచ్చింది, యష్మిని ఈ వీక్ ఎలిమినేట్ చేసేయాలని.
కానీ నాకు ఇంకొక థాట్ వచ్చింది. నిన్న 6 టాస్కులు జరిగితే 6 టాస్కులలో ఒక సాక్స్ టాస్క్ మాత్రమే హైలైట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఆ టాస్క్లో యష్మి చేసిన రచ్చ, ఆ రచ్చతోటే ఆయన ప్రేరణ అరిచిన అరుపులతోటే ఆ టాస్క్ అంత రసవత్తరంగా జరిగింది. అందుకే చాలామంది ఓపెన్ అప్ కూడా అయ్యారు, చాలామంది టాలెంట్లు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఖచ్చితంగా ఈ సాక్స్ టాస్కే. ఈ సాక్స్ టాస్క్ ఒకవేళ యష్మి ఓవర్ యాక్షన్ లేకపోతే కంపు కొట్టేది, దారుణంగా ఉండేది. యాజ్ యూజువల్గా ప్రతి టాస్క్ జరిగినట్టే సింపుల్గా వెళ్ళిపోయేది. అండ్ యష్మి లాంటి కంటెస్టెంట్ లేకపోతే మనం మాట్లాడుకోవడానికి డిస్కషనే లేదు. అండ్ యష్మి లాంటి సెల్ఫిష్నెస్, యష్మి లాంటి పొగరుతోటి ఉన్న కంటెస్టెంట్, సప్పట్లు కొట్టే కంటెస్టెంట్ లేకపోతే ఈ సీజనే పెద్ద ఇట్లా మారుతుంది. ఇట్లా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా యష్మి లాంటి కంటెస్టెంట్ ఉండాలి. యష్మి లాంటి కంటెస్టెంట్ లేకపోతే నబీల్ లాంటి ఒక పవర్ఫుల్, నబీల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు రాకపోయేటోడు. అండ్ యష్మి అరిచిన అరుపులకు మనకి అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రాకపోతే మనకి షో మీద ఇంట్రెస్టే రాదు. సో బిగ్ బాస్ మామ కూడా యష్మి ప్లీజ్ బ్లెస్ మీ అవర్ సీజన్ అని కోరుకునే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 3 కంటెస్టెంట్ తయారయ్యారు. వాళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోతూ ఈ సీజన్ 8కి వెలుగును ప్రసాదించడానికి ఒకరి తర్వాత ఒకరుగా తయారవుతారు. అట్లాంటి ఆనిముత్యాలు తయారవుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరు వాళ్ళని డిస్కరేజ్ చేసి ఎలిమినేట్ చేయండి సార్ నాగార్జున గారు అని అంటే హౌ దిస్ సీజన్ సర్వైవ్? నాకు ఈ సీజన్ హోప్ అంతా యష్మి మీదనే ఉన్నది. అసలు మీరు యష్మిని ఎలిమినేట్ చేయడానికి కింద కామెంట్లు వేస్తారు, యష్మి మీద సీరియస్గా రివ్యూ చేయమని చెప్పి చెప్తారు. దిస్ ఈజ్ నాట్ రైట్. అండ్ కోపంతో ఊగిపోవాలా? అండ్ అక్కడ ఏం జరిగింది? కొంపలు మునిగిపోయినాయా, ఇల్లు కాలిపోయినాయా, ఏమి జరిగిందని మొత్తం కోపంతో ఊగిపోయి షేక్ ఆడించి రఫ్ ఆడించాలని అనుకుంటున్నారు. అండ్ మీకు విషయం చెప్తా, యష్మి ఏం చేసినా కానీ ఒక పాయింట్ చెప్తాంది, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడతా, ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుర్రి, ఒకరి కోసం ఇంకోళ్ళు గేమ్ త్యాగం చేయొద్దని. నైనిక వాళ్ళ టీం ఏం డిస్కస్ చేస్తారు? నిఖిల్ వాళ్ళ టీమే గెలవాలి, నిఖిల్ వాళ్ళ టీం గెలిస్తే హైయెస్ట్ అమౌంట్ నిఖిల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇంకొంచెం హైయెస్ట్ అమౌంట్ యాడ్ అయ్యి అది విన్నర్కి యాడ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవే ఇక్కడి సాగు తెలివితేటలని యష్మి అంటుంది. ఒరే ఆయన గెలిస్తే మనకేం వస్తారా, మన ఇండివిజువల్ ప్లే అవుతుంది, ఎవరు గెలిచినా ఎవరికి తక్కువ అమౌంట్ వచ్చినా ఎక్కువ అమౌంట్ వచ్చినా మన పర్ఫార్మెన్స్ ఏదో మనం చూపించాలని యష్మి కోరుకుంటుంది, అడుగుతుంది, చెప్తుంది. సేమ్ పాయింట్ నైనికకి చెప్పింది, సేమ్ పాయింట్ యష్మి ప్రేరణతో డిస్కస్ చేసింది, సేమ్ పాయింట్ చాలామందితో డిస్కస్ చేసింది. అండ్ నిఖిల్తో కూడా నిన్న ఫైట్ చేసినప్పుడు ఎవరు ఇండివిజువల్ ప్లే వాళ్ళది, ఈ చీఫ్స్ ఎవరు చెప్పడానికి చీఫ్స్ డెసిషన్ ఏం లేదు, ఇది ఇండివిజువల్ ప్లే, ఇండివిజువల్గా ఆడుకోవాలంతే అని చెప్పింది. అట్లా ఆడితేనే కదా నబీల్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని బయటకు వచ్చింది. లేదు ఓన్లీ చీఫ్లు చెప్పినట్టే ఆడాలి, చీఫ్లు ఎట్లా చెప్తే తినాలి అని అంటే అది వర్కౌట్ కాదు. యష్మి తొండాట ఆడుతుంది 100%. యష్మి చిల్లరగా పంచాయతీలు పెడుతుంది, సోనియా ఇష్టమున్న మాటలు మాట్లాడుతుంది, ఇవన్నీ చేస్తున్నారు, తప్పే. ఆ తప్పును మనం తప్పని చెప్దాం, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయమని మాత్రం కోరుకోకండి. ఇప్పటికే సప్పగా మీకు దండం పెడతా. వాళ్ళు ఎలిమినేట్ కావాలని మీరు కోరుకుంటే పుసుక్కని తదాసు దేవతలు తదాసు అన్నారంటే ఎవరయ్యా రెస్పాన్సిబిలిటీ? నువ్వా? సీజన్ సంక్రాంతికి పోద్దంటే వీడికే సీజన్ ఇట్టుందిరా అయ్యా అంటే మీరు ఇంకింత జరగకూడదు అని చూస్తారు, ఎలిమినేట్ చేయని. ఎవరే మీది? సరే, రాత్రి డిస్కషన్స్ ఏం జరిగినా మాట్లాడుకొని వీడియో క్లోజ్ చేద్దాం. దనదన సాక్షి టాస్క్ తర్వాత యష్మి ప్రేరణని మాకు న్యాయం చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి కదా, నేను ఎందుకు పెట్టినవాడా? ఉత్తర టైంపాస్ పోయి వీళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తాను, నువ్వు ఏది చట్టానికి న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమరంలో అన్నట్టుకున్నావు, అట్లా కాదు, మనకి ఉండాలి సపోర్ట్ అని చెప్పి తొండాట ఆడమని ఎంకరేజ్ చేస్తుంది. అమ్మ దొంగ. ఓకే, 2 ప్రేరణ చాలా వరకు రాంగ్స్ చేసినా కానీ రైట్గానే చేసింది, ఎందుకంటే తను కావాలని చేయలేదు కాబట్టి తన తప్పలేదు. అండ్ ప్రేరణ ఏ టీంకి కూడా సపోర్ట్ చేయకుండా ఆడింది. ప్రేరణ ద గ్రేట్. ప్రేరణను మెచ్చుకోవాలి, ఫస్ట్ నుంచి చెప్తానా, ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, వెరీ నైస్. అండ్ ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ చేసి వచ్చిందని కొన్ని కామెంట్లు వస్తాయి, చేసి రాలేదు. జస్ట్ వారం రోజుల కన్నడ బిగ్ బాస్ ఏదో పెట్టారు, అంటే 1 డే బిగ్ బాస్ అని మన దగ్గర పెట్టారు, ఆ టైంలో పెట్టారు, చిన్న మినీ బిగ్ బాస్ వారం 15 రోజులు పెట్టారు, అందులో ప్రేరణ చేసి వచ్చింది, ఆడింది, అంతే. ప్రేరణకి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే అంతే, వారం 10 రోజుల ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ప్రేరణ లోపలికి వచ్చిన తర్వాత మీరంతా రాక్షసులు లెక్క నా మీద ఎగబట్టలేదు, మన క్లాన్ మెంబర్స్ మన టార్చర్ చూపించారు, నూనెల గోలిచ్చారు, ఏంటంటే మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ నూనెల గోలిచ్చారు. అంటే సోనియా ఎందుకు అసలు ఇట్లా నువ్వు మనకు సపోర్ట్ చేయాలి కదా, కొంచెం మన గురించి ఆలోచించాలి కదా అని చెప్పి సోనియా మాట్లాడింది. యష్మి మన టీంకి సపోర్ట్ చేయాలని మాట్లాడింది. పృథ్వీ మాట్లాడిండు. అండ్ పృథ్వీ దగ్గర ఒక క్లారిటీ ఉంది కానీ రూడ్నెస్, సీరియస్నెస్ ఉంది, అదే పెద్ద మిస్టేక్. ఎవరో అన్నారు వైలెన్స్ చేస్తున్నారు అన్న పాయింట్ మాట్లాడితే నువ్వు కొట్టడానికి పోయినావు అని చెప్పి ప్రేరణ మీద పోయినావు అని చెప్తే నేను వైలెన్స్ చేయలేదు, ఫిజికల్ టాస్క్ ఆడినా, ఫిజికల్ చేసినా కానీ వైలెన్స్ అన్నారు దాన్ని. వైలెన్స్ అంటే కొట్టడము, ఫిజికల్ అంటే ఫిజికల్ టాస్క్ ఆడడం, ఫిజికల్ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో అలోనే, కానీ వైలెన్స్ అనేది అలో లేదు, అది మ్యాటర్ అని చెప్పిండు. ఆ క్లారిటీ ఉంది, కానీ నువ్వు చాలా టూ మచ్గా పోతున్నావు, అందుకే నువ్వు గెలవద్దు, నిఖిల్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు, అర్థమైందా నీకు అని అంటే అర్థమైంది, రేపు మంచి మార్చుకుంటా అన్నాడు, కానీ మార్చుకో అని చెప్పి వాళ్ళే మళ్ళీ చెప్పారు. అయిపోయింది. సోనియా నిఖిల్ నైట్ ఉన్నారు కాబట్టి ఓకే, సోనియా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు పృథ్వీకి.
ఆ తర్వాత విష్ణుప్రియ గురించి నూకేసినావు కొట్టినావు ఇట్లాంటి మాటలని అబద్ధం అని చెప్పి అబ్బాయి చెప్పుకుంటాను. నేను ఏమనలేదు అవన్నీ, అతను ముట్టను కూడా ముట్టలేదు అన్నట్టు చెప్తాను. ఎస్ ముట్టలేదు, అక్కడ ముట్టలేదు. ఆ తర్వాత కాలుతో నెట్టడానికి ప్రయత్నం చేసిండు. యష్మి అండ్ ప్రేరణ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ గెలిస్తే ఆయనకు బాగా అమౌంట్ పెరుగుతుందని చెప్పి ఆలోచించినవా, నిఖిల్ గెలవాలని ప్రయత్నం చేసినావా అని చెప్పి యష్మి అడుగుతుంది ప్రేరణని. అవి ఏం లేదు, నాకు అట్లాంటి ఏం లేదు, అసలు నేను చూడలే లేదు అన్నట్టు చెప్తాను. మా టీం నిన్ను పెట్టింది ఎందుకు, మా టీం నుంచి చేయలేని మళ్ళీ చెప్పింది. ఆ తర్వాత ప్రేరణ అలాంటివి నేను అట్లాంటివి చేయను, ఎవరికి సపోర్ట్ చేయను, నేను న్యాయంగానే ఉంటా అని చెప్పి ప్రేరణ చెప్తే అక్కడ యష్మి ఏమన్నా తెలుసా, అట్లాంటప్పుడు నువ్వు చాలా తప్పులు చేసినావు, మరి అవన్నీ కూడా తప్పులే కదా అని చెప్పింది అన్నట్టు. అంటే యష్మి గమనించింది ప్రేరణ రాంగ్స్ చేస్తుంది, తప్పుగా చేస్తుందని, కానీ ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే వాళ్ళ టీం సైడ్ సపోర్ట్ చేస్తామని అనుకున్నది కాబట్టి. అండ్ విష్ణుప్రియ, పృథ్వీ, అభయ్, నబీల్ వీళ్ళంతా మాట్లాడుకుంటారు. సరే ఓకే, యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే ఎస్ 100% చేసింది. అండ్ సోనియా అయిపోయింది ఒక నిమిషం. నెక్స్ట్ యష్మి, ప్రేరణ 2 days నుంచి యష్మి ప్రేరణ గురించి సోనియా దగ్గర మిగతా వాళ్ళ దగ్గర ఏమంటుందంటే, 2 రోజుల నుంచి వెళ్ళి మనం ఇచ్చిన ఫుటేజ్ అంతా ఒక ఎత్తు అయితే ప్రేరణకు ఒక్క గేమ్ తోటి వచ్చిన ఫుటేజ్ ఒక ఎత్తు, అంత ప్రిఫరెన్స్ వచ్చింది, అంత ఫుటేజ్ దొరికింది అని చెప్తాను. అంటే యష్మి విషయంలో ప్రతిదీ గేమ్, ప్రతిదీ టాస్క్, ప్రతిదీ డ్రామా, ప్రతిదీ ఫుటేజ్. ఎస్ వెరీ నైస్. అండ్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్లు మాకు కావాలి కొంతమంది. ఎస్ యష్మి విష్ణుప్రియతో కావాల్సిన లొల్లి పెట్టుకుంది. విష్ణుప్రియ చెప్తుంది అన్నట్టు, అరే ఆమెనే ఇక్కడిక్కడ ఉన్నాయి ఇవి ఉన్నాయి కావాలంటే తీసుకోరన్నట్టు చెప్పింది, అవి తీసుకుంటే ఎట్లా దొంగతనం చేస్తారని అరిచింది నా మీద అని చెప్పి విష్ణుప్రియ అక్కడ నైనిక వాళ్ళతో డిస్కస్ చేస్తాను. హైలైట్ ఏంటంటే యష్మి కావాలని కంటెంట్ ఫుటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ అట్నే స్టార్టింగ్ డేస్లో కావాలని ఫుటేజ్ కంటెంట్ ఇవ్వడానికి, నేను ఏ కంటెంట్ అయినా ఇచ్చుకుంటా, నేను రొమాన్స్ ఇచ్చుకుంటా, నేను కామెడీ ఇచ్చుకుంటా, ఏదైనా ఇస్తాను అదంతా నా కంటెంట్ అనే ఒక కంటెస్టెంట్ స్టార్టింగ్లో ఎంటర్ అయిందంటే ఎండింగ్ వరకు కంటెంట్ మీద పోయింది, కంటెంటే చేసింది, కంటెంట్ తోటి లాస్ట్ దాకా వచ్చింది. సో అలాంటి కంటెస్టెంటే యష్మి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యష్మి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఓకే, ఒక్కసారైనా మన టీం గురించి ఆలోచించాలి. ఒక్క మాట 100% అయిపోయింది. ప్రేరణ డెసిషన్ మేకింగ్ రాంగ్ ఉందని పృథ్వీ చెప్పిండు. నేను అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చినామని చెప్పి ప్రేరణకి చెప్పిండు. అందరు ఎక్కుతుంటే ఏంద్రా ఆయన అందరు ఎక్కుతున్నారని చెప్పి ప్రేరణ బాధపడ్డది. అయితే పృథ్వీ విషయంలో డెసిషన్ రాంగ్. కాకపోతే ఏం చేస్తాం, ఆ కెమెరా యాంగిల్లో ఆమె కట్టింగ్ కనబడుతుంది, కెమెరా యాంగిల్ కాదు ఆమె అయ్యే యాంగిల్లో ఆమె కట్టింగ్ కనబడుతుంది, అటు నుంచి దాటినట్టు అనిపిస్తుంది. మనకి వెనక నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఓకే, అంత అయిపోయింది. బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు అమౌంట్ అయినది వీళ్ళు అంతలేని వీరులు అంటే వాళ్ళు నైనికాకి నా దగ్గర 75,000 రూపీస్ ఉన్నాయి. అండ్ కెరటం టీమ్ లేదా నిఖిల్ అండ్ నాగమణి కంటే వీళ్ళిద్దరి దగ్గర 2.45 లక్షలు 2,45,000 రూపాయలు ఉన్నాయి. అండ్ అఖండ వాళ్ళ టీంలో 1,25,000 రూపాయలు ఉన్నాయి. సో ఈ టీంలలో ఉన్న అమౌంట్ను బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు. అండ్ నిఖిల్ నాగమణి కంటే వీళ్ళిద్దరు కంగ్రాచులేట్ చేసిండు. ఇద్దరే ఉన్నారు, పైగా పస్తులు ఉన్నారు. పస్తులు ఉన్నారని ఎవరన్నారా వాళ్ళకి చెప్తా పడుతుంది. రాగి జావ తాగుతురా, నైట్ మన వెజిటేబుల్స్ వచ్చినాయి, నిన్న రాత్రి పప్పన్నం వచ్చింది. పస్తులేం లేరబ్బా, పప్పన్నాలు పెడతారు చికెన్లు మటన్లు పెట్టకుండా. దానికే మీరంతా కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తుంది అనుకుందాం. చంపేయడబ్బా, ఆకలితో చంపేయడు, వాళ్ళని నిరాహార దీక్షలు చేయించడు, ఏదో ఒక రకంగా ఇస్తాడు అంతే. యష్మి అందరూ నిఖిల్ని ఆడాలి, టీం గెలవాలి అని చెప్పిర్రు, ఇండివిజువల్ ప్లే ఎక్కడ ఉంటుందని చెప్పి అన్నది, అది మాత్రం నేను ఒప్పుకుంటా. విష్ణు కావాలని తోసాడు. ఓకే, నబీల్ కోసం అయితే ఎవరు రాలేదబ్బా, నబీల్ కోసం ఎవరు రాలేదు, అది మాత్రం నబీల్ సీరియస్గా తీసుకున్నాడు. నబీల్ అదే పవర్తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అండ్ నబీల్ 5 seconds అయినా చూడొద్దు. నబీల్ తన బాధ చెప్పుకున్నాడు అబ్బా, 5 సెకండ్లైనా చూడొద్దా, 1 2 3 4 5 అయినా లెక్క పెట్టద్దా, అసలు నాకు కాలు కిందికి ఇట్లా పోయింది, బయటకు తీయగానే అవుట్ అని చెప్పింది. ఆల్రెడీ అభయ్ది కూడా సాక్షి లోపలికి పోయింది, నిఖిల్ది కూడా లోపలికి పోయింది, కానీ అప్పుడేం పట్టించుకోలేదు. అంటే 1-2 సార్లు పోయినాయి, నేను కూడా చూసిన, అప్పుడు చూడలేదు పట్టించుకోలేదు, చూసింది పట్టించుకున్నది అన్నట్టు అయిపోయింది. సోనియా ఏమంటుందంటే నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఫేక్గా ప్రేమగా మాట్లాడితే ఈజీగా ఎంతసేపు నామినేషన్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు, అది పెద్ద విషయం కాదన్నట్టుగా పృథ్వీతో మాట్లాడుతుంటే పృథ్వీ గురించి అభయ్ అండ్ పృథ్వీ ఏమనుకుంటారో తెలుసా, పృథ్వీ అండ్ అభయ్ వీళ్ళిద్దరూ నబీల్ గురించి నిఖిల్ గురించి ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళు డిస్కషన్ చేశారు. ఈసారి ఫిజికల్ టాస్క్ వస్తే మనం నిఖిల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, నబీల్తో కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నాడని చెప్పుకుంటారు. ఒక్కసారి నైట్ స్టార్ అయిపోయాడయ్యా. అండ్ సోనియా పృథ్వీకి మంచి మాటలు చెప్తుంది అన్నట్టు, నేను ఆల్రెడీ కోపిస్తే దాని లెక్క ఉంటా కాబట్టి నేను కోపానికి అయితే ఎవరు పట్టించుకోరు, పెద్ద విషయం కాదు, నేను కోపానికి వచ్చాను కామన్ అనుకుంటారు. నువ్వు క్యాజువల్గా జోవియల్గా ఉంటావు, అట్లాంటి నువ్వు కోపానికి వస్తే ఈజీగా వాళ్ళందరూ హట్ అవుతారు. సో అట్లాంటి కాకుండా ఉండాలంటే నువ్వు టకటగా సీరియస్ కావద్దు, నువ్వు జోవియల్గా ఉండేటోడు జోవియల్గా ఉండాలి, ఎవరిని ఎట్లా చూస్తారో అట్లా చూడాలి. అయితే ఇక్కడే పప్పులో కాలేజీ ఏంటి తెలుసా, శేఖర్ భాషా అన్న, ఇప్పుడు మీరు చూస్తున్న శేఖర్ భాషా అన్న ఖచ్చితంగా ఏదో ఒకరోజు రివోల్ట్గా మారుతాడు, ఏంటది రెబల్స్ లాగా మారుతాడు. అవుతుంది, అది కూడా వస్తుంది ఒకరోజు. నాగమణి గంట నబీల్
నేను దాచుకోలేదు అని చెప్పి నాగమణి గంటకి నబీల్ చెప్తాడు. నువ్వు దాచుకున్నావా దాచుకోలేదో నేను చూడలేదు, ఎందుకంటే నేను నిఖిల్ చూస్తాను కాబట్టి నాకు తెలియదు అని చెప్పి నాగమణి గంట చెప్పాడు. కానీ నువ్వు బాగా ఆడినావు అండ్ నువ్వు బాగా మాట్లాడినావు, నువ్వు బాగా నిలబడి గట్టిగా ఫైట్ చేయడానికి ట్రై చేసినావు, అది నాకు నచ్చిందని నాగమణి గంట చెప్పిండు. నాగమణి గంట ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు, బరాబర్ చెప్పిండని నాకు అనిపించింది. నబీల్ మనల్ని మనం నిఖిల్ పప్పు అన్నం తింటాడు, ఓకే, అందుకే పప్పుడేలా కొట్టిండే. విష్ణు, పృథ్వీ అందరూ సపోర్ట్ చేసిన నిఖిల్కి. విష్ణుప్రియ కూడా చెప్పింది, సీత కూడా చెప్పింది పృథ్వీకి, వయ్యా నువ్వు తప్పు చేస్తానని, ఇప్పుడు మార్చుకోమంటే మార్చుకుంటా అని చెప్పిండు. ఇది నైట్ చాలా డిస్కషన్స్ అన్నది ఇవన్నీ జరిగినాయి. టోటల్గా మీకేమనిపించింది? చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇంటి పంచాయతీ అనిపించిందా, లైట్ వేలో తీసుకోవాల్సిన పంచాయతీ అనిపించిందా? ఊగిపోతూ చాలా రేగిపోతూ ఈ సీజన్లో జరిగిన అద్భుతమైన అన్యాయాల గురించి మాట్లాడాలా? ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తగ్గేదేలే. గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ కోసం పొద్దుగాలనే లేచి కూరగాయల మార్కెట్కి పోయి ఫ్రెష్ గోంగూర కట్టలు పట్టుకొచ్చిన. ఎంత ముద్దుగున్నాయి చూడురి. మా బంగారు తల్లి కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి గోంగూర ఆకులు తెంపుతాంది. ఏం చేస్తున్నావు? చూపి ఒకసారి. ఇల్లేడు మంది కలిసి మొత్తానికైతే పొతం పట్టించినాం. అటెనక నేను మటన్ తీసుకురావడానికి పోయినా. మనం కొనే మటను నేను చెప్పినా కదా, 8 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఒకటే కాడ మటన్ తీసుకుంటున్నాం. గదే షాప్లో మనం మటన్ తీసుకొస్తున్నాం. అన్న మన దగ్గర ఏం కూర ఉంటుంది? 100% నో డౌట్. ఇక చికెన్ గోంగూరకి చికెన్ కావాలి కదా, అందుకని చికెన్ని మంచిగా దగ్గరుండి కట్ చేయించి కొట్టించుకొని పట్టుకొచ్చిన. నా పని అయిపోయిందబ్బా. ఇక కమ్మగా పచ్చడి పెట్టుడు స్వాతి వంతు, ఆర్డర్ చేసుకుని కడుపు నిండా తినుడు మీ వంతు. మీ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆర్డర్సే మాకు బలం, ధైర్యం. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి.